హలో అందరికీ. సింపుల్గా బంగాళదుంప కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి టమాటాని బాగా ఉడికించుకోవాలన్నమాట. టమాటా ఉడికిపోయిన తర్వాత నేను ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న బంగాళదుంపలు వేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మొత్తం కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గించుకోవాలి కాబట్టి నేను 5 minutes మూత పెట్టిన తర్వాత చూసి మొత్తం కలిసిన తర్వాత కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకున్నాను, పసుపు, కారం, మసాలా, గరం మసాలా వేసుకొని బాగా కలిపేసుకున్నాను. కలిపేసుకొని ఒక 5 minutes మూత పెట్టేశాను అనమాట. నూనె అంతా పైకి తేలిన తర్వాత అప్పుడు లైట్గా వాటర్ పోసుకోవాలన్నమాట. చూసారు కదా, ఆయిల్ పైన తేలింది. నెక్స్ట్ కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని బాగా కలిపేసుకొని తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైన తేలింది. కర్రీ అయితే ఫైనల్లీ రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసి ఒక 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా అండి. కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలాలు ఏమి యూస్ చేయకుండా వండాం కాబట్టి.